ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను తన యొక్క అత్యున్నతమైన వాత్సల్యము చేత, తన మహాకనికరము చేత నేటి వరకు తన కృపలతో, తన కనికరములతో, ఆరోగ్యముతోను, క్షేమంతోను మనలను నింపి ఉన్నారు. ఈ నూతనమైన దినాన్ని మనకిచ్చారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా మన జీవితకాలం అంతా కూడా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞలముగాను జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిదే. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనములో మనం ఈ విధంగా చదువుతున్నాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలునో చేయక మానడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ప్రియులారా, చదవబడుతున్నటువంటి ఆ వాక్యమును మనం గమనించినప్పుడు మన దేవుడైన యెహోవా ఆయన ఒక సూర్యుని వలె, ఒక కేడెమ వలె మనలను కాపాడువానిగా ఆయన కనబడుతున్నాడట. సూర్యుడు ఏ విధముగా ఈ ప్రపంచమంతటికి, లోకమంతటికి వెలుగునిస్తున్నాడో, నీ జీవితానికి కూడా, నీ కుటుంబానికి కూడా ఒక వెలుగును అనుగ్రహించేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మనలో ఉండేటువంటి ప్రతి చీకటి అనుభవాలన్నిటినీ కూడా, శాపకరమైనటువంటి వాటన్నిటిని కూడా తొలగించి, అపవాది క్రియలను, అపవాది కాడిని, దుష్ట క్రియలను అన్నిటిని తొలగించి మన జీవితంలో ఒక వెలుగును అనుగ్రహించేటువంటి దేవుడిగా, వెలుగు చేత మన కుటుంబాలను నింపు దేవుడిగా మన దేవుడు కనబడుతున్నాడని మనం చూస్తున్నాం. ఒక కేడెమ వల్లే మనలను కాపాడువానిగా కనబడుతున్నాడని మనం చూస్తున్నాం. కృపను అనుగ్రహించే దేవుడిగా, ఘనతను అనుగ్రహించే దేవుడిగా మన దేవుడు ఉన్నాడని మనం చూస్తున్నాం. అయితే ఎవరికి దేవుడి కృపనంతటిని అనుగ్రహిస్తాడని మనం చూసినప్పుడు అక్కడ మనం చూస్తున్నాము కదా, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలునో చేయక మానడు అని వ్రాయబడుతుంది. దైవనామానికి మహిమ కలుగునగాక. మన దేవుడు సూర్యుని వల్లే నీ కుటుంబానికి, నీ జీవితానికి వెలుగును అనుగ్రహిస్తాడట. కేడెమ వల్లే నిన్ను కాపాడతాడట. కృపను అనుగ్రహిస్తాడు, ఘనతను అనుగ్రహిస్తాడు. అయితే దేవుని దగ్గర మనం యథార్థముగా ప్రవర్తించే వారముగా మనం ఉండాలని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తున్నది. ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని యొక్క కృపను మనం పొందుకున్నట్లు, దేవుని కృప చేత మన కుటుంబాలు నింపబడినట్లుగా, దేవుని యొక్క ఆశీర్వాదముల చేత మన కుటుంబాలు నింపబడినట్లుగా, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములను, ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి దీవెనలను మనము స్వతంత్రించుకున్నట్టుకు తగిన కృపను మనం పొందినట్లుగా, దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి మేళ్లను మనం పొందుకున్నట్లుగా మనం చేయవలసినటువంటి కార్యములు ఏంటని మనం చూసినప్పుడు యథార్థముగా మనం ప్రవర్తించాలని మనం చూస్తున్నాం. యథార్థముగా ప్రవర్తించినప్పుడు ఆయన మేలు చేయకుండా ఉండలేడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. ఆయన మానక మన ఎడల కృప చూపిస్తూనే ఉంటాడట. నువ్వు యథార్థముగా ఉన్నప్పుడు, యథార్థముగా దేవుని దగ్గర మనం నడుచుకునేటప్పుడు, నీతి కలిగి ప్రభు దగ్గర మనం నడుచుకునేటప్పుడు మనల్ని ఆశీర్వదించువానిగా, హెచ్చించువానిగా, ఘనతను అనుగ్రహించువానిగా, మన కుటుంబాల్లో వెలుగుతో నింపేటువంటి దేవుడిగా మన దేవుడు కనపడుచున్నాడు. యథార్థముగా దేవుని దగ్గర నడుచుకోవాలని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ రోజున మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని యొక్క కృప చేత మనం నింపబడినట్లు, దేవుని యొక్క క్షేమమును, మన కుటుంబాలను, మన ఆత్మీయ జీవితాల్లో ఆయన ఒక కేడెమ వలె మనలను కాపాడునట్లుగా యథార్థముగా దేవుని దగ్గర మనం ప్రవర్తించే వాళ్ళము మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యోబును గురించి మనం చూస్తాం. యోబును గురించి దేవుడైన యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు కదా. అతడు యథార్థవర్తనుడు, అతడు యథార్థమైనటువంటి వాడు, చెడుతనమును అసహించుకున్నటువంటి వాడని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక దేవుడు తనకి కృప చూపాడు. ఒక కేడెమ వల్లే దేవుడు అతన్ని కాపాడినట్లుగా మనం చూస్తాం. దేవుడు అతన్ని యథార్థతకు, దేవుడు అతడు చూపినటువంటి యథార్థమైన ఆ మంచి మనస్సునకు తగినటువంటి బహుమానమును దేవుడు తనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని సన్నిధానంలో యథార్థమైనటువంటి మనస్సును, యథార్థమైనటువంటి హృదయాన్ని
ప్రభు దగ్గర మనం కనపరచగలిగితే ప్రభు దగ్గర అత్యున్నతమైనటువంటి కృపను మనం పొందుకొనగలుగుతాం. అత్యున్నతమైన ఆశీర్వాదములను మనం పొందుకొనగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది దేవుని కృపకు కానీ దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన మేళ్లను స్వతంత్రించుకునలేకపోవటకు గల కారణం ఏమిటనగా యథార్థత లేకపోవటం మూలముగా దేవుని దగ్గర, దేవుని సన్నిధానములో కానివ్వండి, ఉద్యోగ స్థలముల్లో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ దైవజనుల దగ్గర కానీ, దేవుని మందిరములో కానీ యథార్థముగా మనం ప్రవర్తించే వాళ్ళముగా మనం ఉండాలట. యథార్థమైన హృదయముతో దేవుని దగ్గర, సంఘములోను, దేవుని సేవకుల దగ్గరను మనం యథార్థముగా మనం మాట్లాడే వాళ్ళముగా, యథార్థముగా ప్రవర్తించే వాళ్ళముగా మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించగలుగుతారు. ప్రభు మనల్ని దీవించగలుగుతారు. అత్యున్నతమైనటువంటి కృప చేత ప్రభు మనల్ని నింపగలుగుతారు. కనుక ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చినటువంటి దేవుని వాక్యమును వినిచిన మనము ప్రభు సన్నిధానంలో కృపను పొందినట్లు, దయను పొందినట్లు, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మేళ్లను, ఆశీర్వాదములను, ఆయన మన కొరకు సిద్ధపరిచిన దాచి ఉంచినటువంటి కృప ఘనతను మనం పొందినట్లు యథార్థముగా మనం ప్రవర్తించడం నేర్చుకుందాం. అలాగన ప్రవర్తించినప్పుడు ప్రభు సన్నిధానంలో కృపను, దయను, ఆయన ఆశీర్వాదములను మనం పొందుకొనగలుగుతాం. అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కళ్ళను మూసుకొనండి. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడ, నీ సన్నిధానంలో యథార్థముగా మేము నడిచినప్పుడు, యథార్థముగా మేము ప్రవర్తించినప్పుడు నువ్వు ఏ మేలును చేయకుండా నీవు ఉండలేవని, మమ్మల్ని హెచ్చిస్తావని, ఘనపరుస్తావని, నీ నీతి చేత, నీ కృప చేత మా హృదయాలను నింపుతావని, ఒక వెలుగు, ఒక సూర్యుని వలె మా కుటుంబంలో నీ వెలుగును ఉదయింపజేసి చీకటిని, శాపమును, కీడును తొలగించి వేస్తావని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అట్టి కృపల చేత, దయచేత మా హృదయాలను నింపండి. కుటుంబాల్లో సమాధానమును, మేలును, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వెలుగు చేత మా హృదయాలను, మా కుటుంబాలను నింపండి. నీ నీతి చేత, యథార్థమైన మనస్సు చేత మా హృదయాలను నింపమని ప్రార్థిస్తున్నాం. అట్టి కృప చేత, దయచేత నింపండి. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ నీతి రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ నీతి రాకడలో యథార్థమైన మనసుతో నేను కలుసుకున్నట్టుకు తగిన కృపను మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.